హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది. ఆ ఎంట్రీ కూడా మంచి రిస్క్ రివార్డ్ ఇచ్చింది. కాకపోతే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రెండ్ ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు అనమాట. ఒక చిన్న టార్గెట్ వరకే మనం ఎంట్రీ అవ్వాలి. అట్ ద సేమ్ టైం అయితే టార్గెట్ చాలా చిన్నది ఉంటుంది, ఎగ్జిట్ అయిపోవాలన్నమాట ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రెండ్ కాబట్టి. బికాస్ సో ఆ ఎంట్రీ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మీకు ఎప్పట్లాగే నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీకు ఎక్కడైనా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ. ఓకే ఫ్రెండ్స్, అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గానే ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం అన్నమాట. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అయితే మా క్లాసెస్లో టీచ్ చేస్తుంటాను. చాలా తక్కువ ప్రైస్లోనే అడ్వాన్స్ టీచింగ్ కోర్స్ ఫ్రెండ్స్. మీకు ఎక్కడ ఈ టైప్ ఆఫ్ టీచింగ్ లైక్ one-to-one మెంటారింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్రతిదీ మనకు రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకునే లైక్ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకునే ట్రేడ్స్ ఆర్ సంథింగ్ మీరు కూడా వాటిని నేర్చుకోవాలి, మీరు కూడా వాటిని అవుట్ చేయాలనుకుంటే ఈ క్లాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్, మీకు యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లో మీకు ఇది దొరుకుతుంది. సో ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటారని ఆశిస్తూ కింద నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి, గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మార్కెట్ చూసుకుంటే నిన్నట్లాగే సేమ్ భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత చూసుకుంటే ఈ ఏరియాలో ఎక్కడ అంటే లైక్ దీన్ని పుష్ చేసిందల్లా ఏంటంటే 48,000 సంథింగ్ కాల్ ఆప్షన్ రైటర్స్ ఉంటారు కదా, ఇది ఏంటంటే 48,000. అదే సేమ్ టైం ఇది ఒక టైప్ ఆఫ్ మల్టిపుల్ పాయింట్స్ రెసిస్టెన్స్ లో యాక్ట్ చేసింది అనమాట. ఇది ఇక్కడ వచ్చింది అనమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లో మీకు చూపిస్తాను. అండ్ లేదు, జస్ట్ ఏంటంటే ఇది ఒక మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయింది అనమాట. సో ఈ రోజు కూడా ఏంటంటే అక్కడి నుండే మార్కెట్ రివర్స్ అయ్యింది. ఓకే, ఇది రివర్స్ అయిపోయింది కదా అని చెప్పేసి బేరిష్ ట్రెండ్ లో మనం ఉండలేము. యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్. నేను మీకు ఈ ఎంట్రీ చెప్పాను కదా, ఈ ఎంట్రీ యొక్క టార్గెట్ మార్నింగ్ గ్యాప్ ఓపెన్ అయిపోయి అది అచీవ్ అయిపోయింది. కాకపోతే మనం క్యారీ ఫార్వర్డ్ అనేది చెయ్యం కదా. క్యారీ ఫార్వర్డ్ అనేది నెక్స్ట్ రోజు ఏం జరుగుతుందో ఏంటనేది తెలియదు. ఇది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ గా మూవ్ అయిన వచ్చిన గ్యాప్ అప్ మూవ్ అయితే నేనైతే అనుకోను అదంతా ఫూలిష్నెస్ అవుతుంది. టెక్నికల్ అనాలిసిస్ మీద గ్యాప్ అప్ మూవ్ అవుతుంది అనేది సంథింగ్ ఫండమెంటల్ మీద ఎప్పుడైనా సరే మార్కెట్ ఎప్పుడైనా సరే మేజర్గా మూవ్ అయ్యేది. టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇంట్రాడే వరకు మనం ఆ రోజు చేసుకున్నదే. సో నేనంటే అంటే ఆప్షన్ బయింగ్లోని ఇంట్రాడే ఎక్కువ నేను నమ్ముతాను అనమాట. లేదు మనకి మంచి వ్యూ ఉంది సంథింగ్ ఏదైనా మనకి ఉంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే బెటర్. సో ఈ విధంగా ఏంటంటే ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత యాజ్ టీజ్ అలాగే వచ్చేది, మార్కెట్ డౌన్ ఫాల్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ హై ఇక్కడ ఉంది. మార్కెట్ హైని నిన్న స్ట్రాటజీ మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ హై టచ్ చేసిన తర్వాత ఆ జరిగిన సినారియో నిన్నటి వీడియోలో చెప్పాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. మార్కెట్ హైని క్రాస్ చేసింది. సో ఏంటంటే లైక్ ఇక్కడ ఇది బ్రీచ్ అయిపోయింది. సో మనం ఏంటంటే అంత ఈజీగా ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే మనం ఎంట్రీ అవ్వం. మీకు ఏంటంటే ఇక్కడ నిన్న 1 minute టైం ఫ్రేమ్ లో చూపించాను కదా, నిన్న ప్రీవియస్ డే హైని టచ్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ ఇలా టచ్ చేసిన తర్వాత ఈ ఏరియాని దాటిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి చెప్పాను. అదేంటి ప్రీవియస్ డే హైని టచ్ చేసిన తర్వాత, కాకపోతే ప్రీవియస్ డే హై బ్రీచ్ అయిపోయింది. కంటిన్యూషన్ ఆఫ్ ద మార్కెట్ కాదు, ఇది ప్రీవియస్ డే ఎండింగ్ అన్నమాట. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా ఫాలో అయింది కదా, ఈ ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఇండ్యూస్మెంట్ ని మార్కెట్ క్రాస్ చేయాలి. ఓకే, ఈ ఇండ్యూస్మెంట్ మార్కెట్ క్రాస్ చేసి ఇంకో హై క్రియేట్ చేస్తే అదే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగితే అప్పుడు మనం ఏంటంటే అప్ ట్రెండ్కి వెళ్ళడానికి రెడీగా ఉంటాం మళ్ళీ. సో ఈ ఏదైతే ఫామ్ అయిందో చూడండి, మీరు అనొచ్చు నిన్న సేమ్ ఇలాగే ఫామ్ అయింది కదా, ఇలాగా అప్పుడేమో ఎంట్రీ అలా తీసుకున్నారు, ఇప్పుడేంటి ఇలా ఎంట్రీ తీసుకున్నారంటే నిన్న హైని టచ్ చేసింది, నిన్న ప్రీవియస్ డే హైని టచ్ చేసింది. సో ఈ మూవ్నే అప్పుడు నిన్న నమ్ముతాం. ఈ రోజు ఏంటంటే ఈ రోజు ట్రస్ట్ చేయమాట, ఇది స్ట్రాటజీలో భాగం కాదు. ఓకే, ఇది ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా, ఇక్కడ ఈ హైని బ్రేక్ చేసింది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కదా, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు కదా అని చెప్తే ఈ రోజు కాదు అది. ఓకే, సో ఓకే ఈ విధంగా ఏంటంటే ఇది ఒక లో,
ఇది ఒక లో క్రియేట్ చేసింది. బికాస్ ఇదే లో ఎందుకు క్రియేట్ అయిందంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఇదంతా ఇంపల్సివ్ మూవ్ ఎందుకు, ఇదే లో ఎందుకంటే ఇక్కడున్న లాస్ట్ పుల్ బ్యాక్ ఆర్ హైని మార్కెట్ క్రాస్ చేసింది. సో అది లో కింద క్రియేట్ అవుతుంది. బికాస్ దిస్ ఇస్ కాల్డ్ ద ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ జోన్. మార్కెట్ ఫస్ట్ టైప్ ఆఫ్ లిక్విడిటీని తీసేసుకుంది. సో ఇది లో కింద ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసింది. ఓకే, ఇంకో లో క్రియేట్ చేసింది. ఇక్కడ మనకి ఏంటంటే మార్కెట్ని పుష్ చేయడానికి అంటే మార్కెట్ని పుష్ చేసే ఇక్కడ చేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న టైప్ ఆఫ్ లైక్ ఇంబ్యాలెన్స్ కానీ లేదంటే ఏ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ కానీ ఏం లేదన్నమాట. ఇక్కడ ఉన్నది మహా అయితే మళ్ళీ ఇక్కడ ఉన్నది, ఇక్కడ వరకు రావాలి మార్కెట్ అనేది మళ్ళీ. సో మార్కెట్ ఆ రీజన్లో లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోవర్లో క్రియేట్ చేస్తుంది, మళ్ళీ ఇంకో బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగి ఇంకో లోవర్లో క్రియేట్ చేస్తుంది అనమాట. బికాస్ ఇక్కడ ఉన్న హైని మార్కెట్ క్రాస్ చేసింది. సో ఇది లోవర్లో కింద ఫిక్స్ అయింది. మనం ఏంటంటే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉంది 15 minutes టైం ఫ్రేమ్లో, మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇది ఉంది చూడండి. ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. మార్కెట్ లిక్విడిటీ తీసుకొని కిందకి వెళ్ళింది అనమాట. ఇది చూడండి, ఈ ప్రీవియస్ క్యాండిల్ ఉందా, ఈ ప్రీవియస్ క్యాండిల్ పైన మార్కెట్ క్లోజ్ అయ్యి కింద క్లోజ్ అయింది. ఇలాగే అనమాట. ఇది ఇలా పైకి వెళ్ళినట్టే వెళ్ళి కింద క్లోజ్ అయింది. అంటే ఆ క్యాండిల్ యొక్క లిక్విడిటీ అంతా తీసుకొని మార్కెట్ ఏంటంటే ఇంకో లో ఫామ్ చేసింది ఇదంతా. సో ఈ మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఉన్న చూడండి, ఈ లిక్విడిటీ క్యాండిల్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో లైక్ ఓపెనింగ్ ఉందో మార్కెట్ అది టచ్ అవ్వలేదు. సో నేను వెయిట్ చేశాను. నేను ఏంటంటే ఈ స్టాప్ లాస్ అవ్వడానికి రెడీ అయ్యాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలనుకుంటే లైట్గా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. లైట్గా అంటే మరీ ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకుంటే మనకి కొంచెం బఫర్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం కదా. సమ్టైమ్స్ హ్యాపన్స్ మాట, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే బఫర్ స్టాప్ లాస్లో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. జెన్యున్గా చెప్పాలనుకుంటే మనం బయటకు వచ్చేసి కాకపోతే ఏంటంటే మరీ ఇంత మైనర్గా బఫర్ ఉంటుంది. బఫర్ దేనికైనా సరే ఎంత చిన్న స్టాప్ లాస్ ఉంది, ఎంత ఇది మహా అయితే 15 points వచ్చింది. 15 pointsలోని ఇంకో 5 points ఎక్స్ట్రా అయినా మనం ఇవ్వచ్చు అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే 5 points ఎక్స్ట్రా మనం బఫర్ ఇవ్వచ్చు. సో ఈ ట్రేడ్ని అయితే నేను కన్సిడర్ చేస్తాను. అంటే ఓకే, స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యింది వచ్చేసి చాలా స్లైట్ స్టాప్ లాస్ అనమాట. హిట్ అయినట్టే మళ్ళీ బ్యాక్ అయిపోయి మన ట్రేడ్లో అయితే నడిచింది. సో నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు ఇక్కడ. అంటే నేను ఎగ్జిట్ అవ్వడానికి ముందు ఏంటంటే నా ప్రీమియంలోని నెగిటివ్ చూపించలేదు నాకు. అక్కడ నేను ఎంటర్ అయిన తర్వాత ప్రీమియం అంటే స్టాప్ లాస్ అయినది చూపించలేదు అన్నమాట. ప్రీమియం ఏంటంటే పాజిటివ్గా రన్ అవుతుంది అనమాట. లైక్ సంథింగ్ పాజిటివ్గా ఒక 20 అప్పటికే ఏంటంటే 10 points దాటే 10 points పాజిటివ్గా చూపిస్తుంది. ఏంటబ్బా స్టాప్ లాస్ హిట్ అయినట్టు కనిపించింది అంటే నాకు అనిపించింది ఓకే మార్కెట్ మన డైరెక్షన్లో వెళ్తుంది బఫర్. మళ్ళీ నేను అనుకున్నాను ఏంటంటే ఇది ఉంది చూడండి, ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఇంక ఎగ్జిట్ అయిపోదాం ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇది ఏదైతే ఉందో చూడండి, ఇది ఉంది కదా ఈ హై, అది హిట్ అయిపోతే ఇంక ఎగ్జిట్ అయిపోదాం చూశాను. కాకపోతే ఏంటంటే లక్కీగా మన స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయ్యింది. ఇది హ్యాపెన్స్ మాట, సమ్టైమ్స్ హ్యాపెన్స్ ఇది అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఎంట్రీ అక్కడ తీసుకుంటాం. బికాస్ ఇది ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, అట్ ద సేమ్ టైం బేరిష్ ఎన్గల్ఫింగ్. ఇది చూసారా, ఇది ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ చేసింది ఈ క్యాండిల్. సో మార్కెట్ ఏంటంటే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియా వచ్చి ఆ క్యాండిల్ యొక్క ఓపెన్ దగ్గర మనం ఎంట్రీ అవ్వచ్చు. ఈ విక్ ఉందా, ఆ విక్ మన స్టాప్ లాస్ ఇవ్వచ్చు. 15 points అరౌండ్ అలా వచ్చింది. ఓకే, లైట్గా స్మాల్ బఫర్ స్టాప్ లాస్ హిట్ అయినా సరే మళ్ళీ మార్కెట్ మన ఏరియాలోకి వచ్చేసింది. అంటే ప్రీమియంలో అయితే నాకు నెగిటివ్ చూపించలేదు అప్పటికి. సో అందుకే నేను ఎగ్జిట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నా ట్రేడ్ని కంటిన్యూ చేశాను. ఓకే రైట్, మన టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటాం అంటే ఇది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రెండ్ అంటే ట్రేడ్ మాట. అంటే దొరికింది ఒక ఆపర్చునిటీ దొరికిందంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రెండ్ అనమాట. ఇది ఏంటంటే డౌన్ ట్రెండ్ మూవ్. సో మన టార్గెట్ ఎక్కువ పెట్టుకోకూడదు. ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడి వరకు ఉండాలి, ఇంక అంతకుమించి హోల్డ్ చేయకూడదు. ఎందుకంటే అది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఏంటంటే మనకి హైయర్ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్ చూపిస్తుంది. సో మన టార్గెట్ని ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతే, కొన్ని పాయింట్స్ వస్తాయి, ఆ కొన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసుకుని వచ్చాడు అంతే, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రెండ్ కాబట్టి. సో అలాగే అనుకున్నట్టు అయ్యింది. మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీని తీసుకొని మార్కెట్ మళ్ళీ పైన క్లోజ్ అయ్యిందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ అన్నమాట. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, అది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను ఓన్లీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే నేనైతే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను అనమాట.
నాకు తెలుసు ఇంక నాకు అంటే ఇక్కడ నాకు 2 ఈక్వల్ లోస్ ఉన్నది, ఇక్కడ 2 ఈక్వల్ లోస్ ఉన్నది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ ఉన్నది, ఇక్కడ ఏంటంటే ఇది ఒక లిక్విడిటీ ట్రాప్ అవుతుంది, మార్కెట్ మళ్ళీ పైకి వస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసి నేను ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను అనమాట. నాకు ఎంతవరకు వచ్చింది అది చాలు, మనకి ఎంత రిస్క్ రివార్డ్ వచ్చింది ఎందుకు చూసుకుందాం. ఇది 15 పాయింట్స్ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. 1:8 అప్రాక్సిమేట్ అలా వచ్చింది, లైక్ 120 పాయింట్స్ అలా క్యాప్చర్ చేసాం. ఓకే, నో ప్రాబ్లం. 120 పాయింట్స్ క్యాప్చర్ అంటే ఇది ఒక మీరు ఒకవేళ ఇది అంటే ఎంత 48,000 కదా, సంథింగ్ లైక్ ATM.7 ఎంత తీసుకున్నారు అనుకోండి, 100 పాయింట్స్కి మనకి 70 పాయింట్స్ అలా మూవ్ అవుతుంది అనమాట. అంటే ఈరోజు ట్యూస్డే కదా, మనం ఏటీఎంస్లోకి వెళ్ళాలన్నమాట. సారీ, ఐటీఎంస్లోకి వెళ్ళాలి. ఐటీఎంస్లోకి వెళ్తేనే మనకి ఏంటంటే డీకే అనేది కొద్దిగా తగ్గుతుంది, లేదనుకో డీకేతో మనం ఇంకా ఫైట్ చేయాలన్నమాట. సో అది లైక్ 0.7 0.6 మనం తీసుకున్నాం అనుకోండి, 100 పాయింట్స్ ఇది కదా, 100 పాయింట్స్ కంటే మనకి 60 పాయింట్స్ ఆర్ లైక్ 70 పాయింట్స్ అలాగ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఒక 10 పాయింట్స్ టాప్ లాస్ అంత పోతుంది అనమాట. ఇక్కడ పోయినా మనకి మంచి రిస్క్ రివార్డ్ అదే ఎలాగైనా సరే. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంట్రీ అంటే ఇక్కడ ఒక అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ ఉన్నది, అది ఇక్కడైతే చెప్పను. ఓకే, ఇక్కడ అది ఎంట్రీ ట్రిగ్గర్ అయినా సరే అది ఏంటంటే టార్గెట్ అనేది ఇవ్వలేదు, కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది మార్కెట్. సో ఓకే, ఈ విధంగా అయితే మార్కెట్లో ఈ ఎంట్రీ ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ రేపటి మార్కెట్ చూసుకుంటే, రేపటి మార్కెట్లో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం, ఇది ఉంది చూడండి, ఈ లో బ్రేక్ అయిపోవాలి ఫస్ట్. ఈ లో బ్రేక్ అవ్వకుండా మార్కెట్ దీన్ని టచ్ చేసి, ఓకే, దీన్ని టచ్ చేసి మార్కెట్ ఇంకో హై క్రియేట్ చేస్తుంది అనుకోండి, ఈ హైని బ్రేక్ చేస్తుంది అనుకోండి, సారీ ఈ హైని బ్రేక్ చేస్తుంది, సారీ ఈ హై బ్రేక్ చేస్తుంది అనుకో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోతుంది. మనం ఏంటంటే ఇక్కడ ఇంకా బుల్లిష్, ఇక్కడ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. అంటే లైక్ ఈ ఏరియాలో ఎక్కడైనా సరే మనకి పుల్ బ్యాక్ ఏదైనా ఉంటే మనం అక్కడ ఆ పుల్ బ్యాక్ని క్రాస్ చేసిన తర్వాత ఆర్డర్ బ్లాక్ని అక్కడ జరిగే స్ట్రక్చర్ బట్టి మనం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అనేది తీసుకుంటాం. మన టార్గెట్ అనేది ఇంకా ఎక్కడ ఏంటంటే ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ ఈ డే హై ఉంటుంది, ఇక్కడ వరకు మనం ట్రయల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏంటంటే బికాజ్ ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిల్ లిక్విడిటీ తీసుకొని పైకి వచ్చిన క్యాండిల్ అనమాట, పైన క్లోజ్ అయిన క్యాండిల్. మీకు 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఈ క్యాండిల్ చూడండి, క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. ఇది ఈ ఏరియాలోనే లిక్విడిటీని తీసుకొని వచ్చి పైన క్లోజ్ అయిన క్యాండిల్. కాకపోతే ఎందుకో మూవ్ అవ్వలేదు, ఎందుకు ఈరోజు మూవ్ అవ్వలేదు, సంథింగ్ పైన సెల్లర్ స్టాప్ చేసినట్టున్నారు. ఓకే, ఈ సినారియో ఫ్లాట్గా జరిగి ఈ సినారియో అయితే ఓకే, ఎలాగైతే లేదు ఇది బ్రేక్ అయిపోయింది అనుకుందాం. బ్రేక్ అయిపోయిన తర్వాత మనం డౌన్ ట్రెండ్ ఇంకా ప్రీ ట్రేడ్స్ మనం తీసుకుంటాం అన్నమాట, అంటిల్ అండ్ హియర్ అన్నమాట, ఇక్కడ వరకు ఈ ఏరియా వరకు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ తగిలి ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే అప్పుడు మళ్ళీ టర్న్ అవుట్ వచ్చేస్తాను. మాక్సిమం ఏంటంటే ఇంక ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఇది కూడా బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏరియాలో ఎక్కడ మనకి ఏంటంటే ఇంబ్యాలెన్స్ లేవు, సో ఇది అంతా ఫెయిల్ అయిపోతుంది ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్ లాగా ఫామ్ అయింది. ఇది ఒక ట్రెండ్ లైన్ లో ఫామ్ అయిందన్నమాట. సో అది బ్రేక్ అయిపోతే ఇది పెద్దగా పని చేయకపోవచ్చు అనమాట. అక్కడ మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేది ఇక్కడ ఈ ఏరియాకి వచ్చింది అనుకోండి, ఈ ఏరియాకి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేంత వరకు మనం ఏంటంటే పెద్దగా ఎంట్రీని తీసుకోకూడదు. సో ఇది కూడా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉన్నది. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే, ఇది బ్రేక్ అయిన తర్వాత టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం. ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కాల్ సైడ్ అలాగే ఎంట్రీ తీసుకుంటాం. లేదు ఇది కూడా బ్రేక్ అయిపోతే ఇంకా ఫుల్ డౌన్ సైడ్ ట్రేడ్ మనం తీసుకోవచ్చు అనమాట. సో అలాగని చెప్పేసి ఇంక టోటల్ అంటే డౌన్ సైడ్ ట్రెండ్ అవుతుంది కదా అంటే లేదు. ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ అయ్యి ఉండొచ్చు స్ట్రక్చర్, కానీ హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లో ఇండ్యూస్మెంట్ ఇంకా తీసుకోలేదు మార్కెట్. హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఇండ్యూస్మెంట్ మార్కెట్ ఎక్కడ అవుతుంది, ఈ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసేసుకుంటే మార్కెట్ మళ్ళీ ఎక్కడైనా ఈ ఏరియాలో మనకి ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఆ ఇంబ్యాలెన్స్ టచ్ చేసిన చోట మళ్ళీ మనం ఏంటంటే మన మైండ్ సెట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ గ్యాప్ అప్ ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇలా ఓపెన్ అయింది అనుకోండి, ఇలా పైకి వెళ్ళి క్యాండిల్ కింద పడిపోయింది అనుకోండి. ఒకవేళ సింగిల్ క్యాండిల్లోనే సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇలా జరిగింది చూడండి, ఇప్పుడు చూపించారు మనం 15 minutes టైం ఫ్రేమ్లోని. లైక్ ఇది పైకి వెళ్ళినట్టే, అది కిందకి వెళ్ళి సింగిల్ క్యాండిల్లో పైకి క్లోజ్ అయిపోయింది చూడండి. అలాంటి క్యాండిల్ కానీ ఈ పైన వెళ్ళి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి
మనకు బిగ్ రెడ్ క్యాండిల్ పడిపోతే మనం ఏంటంటే ఇంకా పిఈ ట్రేడ్స్ తీసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా తీసుకొని మార్కెట్ కిందకు వస్తున్నట్టు. ఈ ఏరియాలో ఫుల్ లిక్విడిటీ ఉంటుంది అనమాట. అంటే లైక్ 48,000 కాల్ ఇది ఏంటంటే 48,000 దగ్గర మార్కెట్ రెస్ట్ చేస్తుంది అనమాట. లైక్ కాల్ ఆప్షన్ సెల్ రైటర్స్ వాళ్ళు పొజిషన్స్ ని పైకి ఎగ్జిట్ అవ్వడానికి రెడీగా లేరు. సో మార్కెట్ డౌన్ కి ట్రేడ్ అవ్వడానికి రెడీగా ఉందని చెప్పేసి ఈ ఏరియాలో ఉన్న స్టాప్ లాస్ లిక్విడిటీ అంతా తినేసి మార్కెట్ కిందకు వస్తే చాలా మంచి ఫాల్ ఉంటుంది రేపు. ఓకే, ఈ ఏరియా నుంచి ఇలాగ రెడ్ క్యాండిల్ పడి అప్పుడు ఏంటంటే ఇది ఒక ట్రెండ్ లైన్ అయిపోతుంది. ఈ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్ అయిపోతుంది. ఇంకా మనం ఏంటంటే ఇది ఏం చూసుకోకలేదు, ఇంకా ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి, ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి. సో ట్రెండ్ లైన్ కూడా ఉంది, ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోతుంది. సో ఈ సినారీ జరగమాట. సింగిల్ క్యాండిల్లోనే మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. లైక్ ఇది చూసారా, ఇది చూడాలి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన చూడండి, ఆ క్యాండిల్ లా క్లోజ్ అవ్వమాట. రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ నుంచి ఈ రెడ్ క్యాండిల్ లాగా ఈ ఏరియా గ్యాప్ ఓపెన్ అయ్యి అలా క్లోజ్ అవ్వాలి. అప్పుడు 1 minute టైం ఫ్రేమ్ లో అక్కడ జరిగే మార్కెట్ స్ట్రక్చర్ సినారియో బట్టి మనం ఏంటంటే అక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం, ఆ ప్లాన్ అనేది చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నెక్స్ట్ రేపు ఏం జరగబోతున్నది మార్కెట్. మీకు ఈ రోజు వీడియోలో కనుక ఏమైనా పాయింట్ అర్థం కాకపోయినా లేక ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఏదైనా వేరే కాన్సెప్ట్ అయినా ఏదైనా అర్థం కాకపోతే కింద మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. రీసెంట్ గానే ఆ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు తొందరగా నాకు కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ లో కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ లో అడ్వాన్స్ కోర్స్ ఫ్రెండ్స్, మీకు ఎక్కడ దొరకదు. సో ఆపర్చునిటీ అయితే గ్రాప్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ.